ఆవులా జరంత ఆవులు జరంత ఆయి జరంత మన వీడియోలో కూడా జరంత చూడురులా అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అందరూ ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టొంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను ఇట్లా లేట్ చేయకుండా ఎటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతే ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. ఇంతకీ ఇయాటి వీడియో ముచ్చట్లు ఏంటంటే చిన్నోడికి అయితే ఈ రోజు అయితే సెకండ్ మంత్ బేబీ థీమ్ అయితే సెలబ్రేట్ అయితే చేస్తున్నాను అనమాట. సెకండ్ మంత్ బర్త్డే. యాక్చువల్లీ వాడికి 2 months కంప్లీట్ అయ్యి కూడా ఇంకా 15 days ఏమో అయిపోయింది ఆల్రెడీ. చాలా లేట్గా చేస్తున్నా. వానికి ఫస్ట్ మంతే లేట్ అయిపోయిందంటే ఈ సెకండ్ మంత్ ఇంకా లేట్ అయిపోయింది ఫస్ట్ మంత్ కంటే కూడా. ప్రీవియస్ బ్లాగ్ లో కూడా చెప్పినాను మహాకైతే కరెక్ట్గా తను ఏ డే పుట్టిందో ఆ డే రోజే ఎవ్రీ మంత్ సెలబ్రేట్ చేసేదాన్ని. 100 days అనేసి ఇంకా అన్నప్రాసన్నము అవన్నీ ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసేదాన్ని. బికాస్ అప్పుడు ఎందుకు నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు, అసలు టైమే ఉండట్లేదు చేయనీకి. మేబీ ఫస్ట్ టైం ఉన్నంత ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ సెకండ్ టైం ఉండదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం ఒక్కరే బేబీ కాబట్టిగా అట్లా చేసుకుంటాము. అండ్ ఇప్పుడు ఇద్దరు కాబట్టిగా దీంతో పాటు నాకు యూట్యూబ్ వీడియోస్, మీషో వీడియోస్, ఇవన్నీ ఇన్స్టా, యూట్యూబ్ ఇదంతా మేనేజ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు ఇవన్నీ చేయడం చాలా కష్టమైపోతుంది. అందుకే కొంచెం డీలే అవుతుంది. ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు, లేటెస్ట్గా చేద్దామన్నట్టుగా ఇంకా ఈరోజు అయితే చేస్తున్నాను. నేనైతే ఇంకా సెకండ్ మంత్కి సంబంధించిన థీమ్స్కి సంబంధించిన అన్నీ కూడా మీషోలో అయితే పర్చేస్ చేసినాను. ఇవి వేరే యాప్లో కూడా ఉంటాయి. ఇంకా నేను మన బడ్జెట్లో సేమ్ మీషోలో ఉన్న కాస్టే షాప్సీ యాప్లో ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంటుంది. వీటి లింక్స్ ఇన్ కేస్ నాకు దొరికితే నేనైతే ఖచ్చితంగానైతే లింక్స్ అయితే షేర్ చేస్తాను అప్లికేట్ దాంట్లో. ఒకసారి వెళ్ళైతే చెక్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. అండ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నాను. వీటన్నిటి లింక్స్ అయితే మీకు పర్ఫెక్ట్ కావాలి అని అంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో కాండి. ఉడుగుల టునీషా అని ఉంటుంది నా ఇన్స్టా ఐడి. అరౌండ్ 6K ఫాలోవర్స్ వరకు ఉన్నారు స్టిల్ ఈరోజు వరకు. ఇంకా మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. అంటే నేను ఏ వీడియోకి రివ్యూ ఇచ్చినా కానీ అందులో అయితే మీకు క్లియర్ కట్గా అయితే జస్ట్ అలా మీకు లింక్ అని పెడితే ఆ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే మీరు ఆ వీడియోకి లింక్ అని పెట్టిర్రు అనుకోండి ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ లింక్ మీకు షేర్ అయిపోతాయి డైరెక్ట్లీ. అందుకోసం అన్నట్టుగా ఫాలో కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే చెప్తున్నాను. తీరా ఇంకా నేనైతే డెకరేషన్ వేద్దాం అనుకునే టైంకి ఫుల్ గాలి వస్తుంది ఈరోజు అయితే. ఇంకా నేను వేస్తూ ఉంటే అది పోతూ ఉంది. ఇంకా మహా చెల్లి ఇంకా భగత్ బాబు అందరు షాప్లోనే ఉన్నారు. బికాస్ ఈరోజు షాప్లో మహా చెల్లెళ్ళు ఉండే చెల్లెని తీసుకురావడానికి ఇప్పుడు భగత్ బాబు ఇంకా మహా అయితే వెళ్ళి మా షాప్లో వర్క్ చేసే తమ్మునికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, సెమ్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్లో తను బిజీ ఉండడం వల్ల ఇంకా అప్పుడప్పుడు చెల్లె కూడా వెళ్ళేసి ఉంటుంది. చెల్లెచ్చి కూడా ఈ రోజుకైతే 1 week అవుతుంది. మా మమ్మీ చెల్లె ఇద్దరు నా దగ్గరే ఉన్నారు. ఇంకా మమ్మీ కూడా వెళ్తా అనేసి అంటుంది. ఇంకా ఏమైతుందో చూడాలి. మళ్ళీ మాడికి కూడా హెడ్ బాత్ చేయించినందుకు ఏమో కానీ మంచిగా స్లీప్ వేసిండు. ఇంక ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నా సౌండ్కే పాపం లేచేసి. యాక్చువల్లీ ఈ థీమ్ చేసి కూడా 2 days అవుతుంది. బట్ నాకు ఎడిట్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. అందుకే ఇంత డీలే అయిపోతుంది. మాకైతే ఫస్ట్ మంత్ థీమ్ సెకండ్ మంత్ థీమ్ 2 వచ్చేసి ఊర్లోనే చేసిన మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడు అక్కడే ఉండేదాన్ని కాబట్టిగా ఇంకా వీడికైతే ఇక్కడికి వచ్చేసినాం కాబట్టి ఫస్ట్ మంత్ నుంచి ఇక్కడే చేయాల్సి వస్తుంది. మహాకేమో 3rd month నుంచి ఇక్కడే చేసిన ఈ ఇంట్లో. కానీ మహాక్ చేసినప్పుడు అయితే ఫుల్ పని పెట్టుకునేదాన్ని. అంటే ఆర్భాటంగా చేసేదాన్ని ప్రతిదీ. అంటే ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్లో వేసేదాన్ని. వీడికి అట్లా చేయట్లేను, సింపుల్గా వేసేస్తున్నా. ఒకటి స్మూత్ క్లాత్ తీసుకున్నాను. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో రోజ్ ఫ్లవర్స్ అవి తీసుకున్నాను. అండ్ వాడికి తీసుకునే డ్రెస్ కూడా మీషోలోనే తీసుకున్నాను. 2 months ఓల్డ్, టుడే ఐఎమ్ 2 months ఓల్డ్ అని డ్రెస్ మీద వస్తుంది అనమాట. ఈ 3 నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ వైట్ క్లాత్ ఉంది కదా, అది మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి. అండ్ మనం ఏదైనా నీట్గా కనిపించాలి ఫొటోస్లలో అండ్ కేక్ కట్ చేసేటప్పుడు టేబుల్ మీద వేసుకోవాలన్నా బాగా యూజ్ అవుతుంది. మస్తు స్మూత్గా ఉంది క్లాత్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ బడ్జెట్లో నాకు జస్ట్ ఆ క్లాత్ వచ్చేసి 150 rupees ఏమో పడింది. 150 180 రోజ్ ఫ్లవర్స్ ఇంకా 150 రూపీస్కి ప్యాక్ ఆఫ్ 100 వచ్చినాయి. డ్రెస్ వచ్చేసి 280 రూపీస్. అండ్ లాస్ట్ టైం చేయించినప్పుడు అయితే నేను డైరెక్ట్ కింద అదేంటిది మాదొకటి బిగ్ సైజ్ బెడ్షీట్ ఉంటుంది అనమాట, దాన్ని వేసి దాని మీద వేసినాను. పిక్స్ అంతా క్లారిటీగా రాలేదు. అంటే షాడో కరెక్ట్ లేకుంటుండే, లైటింగ్ కరెక్ట్ లేక షాడో పడి కరెక్ట్ రాలేదు. ఇంక ఈసారేమో మంచిగా టైంకి చేద్దాం అనుకున్నాను. అప్పుడెప్పుడో 3కో 4కో చేద్దాం అనుకున్నాను. అస్సలు కుదరట్లేదు. అందుకోసమే ఇంకా నైట్ చేయాల్సి వచ్చింది. ఫొటోస్ ఎట్లా వస్తాయో ఏమో.
ఇంకా పిల్లల్ని కింద అయితే మనం వేయలేము. వేరేమన్నా కింద వేస్తే ఏంటిదంటే కరెక్ట్ సెట్ అవ్వట్లేదు. మాకు మొన్న నాకు కొలాబరేషన్కి అయితే ఇమ్మ మ్యాట్రస్ వచ్చిండే అనమాట. సో ఇంకా మేము అదే యూజ్ చేస్తున్నాం అనేసి మా ఓల్డ్ పరుపులు ఉంటాయి కదా, సో అవి తీసేసి అయితే ఇంకా ఇక్కడ పక్కన వేసేసినాము. ఇంకా అందుకోసం అన్నట్టుగా దాని మీదనే ఇట్లనైతే సింపుల్గా ప్లాన్ చేసినాము. ఇంకా నాతోనైతే ఇంకా కాలేదు, గాలికి అటు ఇటు పోవడం వల్ల ఇక నేను సపోర్ట్ చేయకుండా ఊకే వంగి తీయడం అదంతా ఇంకా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఊకే కింద కూర్చొని లేవడం అట్లా అవుతుంది. సర్లే ఇంకా మా చెల్లి వచ్చినాకనే మా చెల్లె చేసేది అన్నట్టుగా ఇంకా నేనైతే చిన్నోడిని చూసుకుంటూ, చిన్నోడు కూడా అప్పుడు ఎట్లా పడుకొని ఉండే బయట చల్లగా గాడిపి వస్తుందని ఇంకా బయట కూర్చున్నా. మా చెల్లి వచ్చినాకనే సింపుల్గా మా చెల్లి అయితే ఇట్లా చేసింది. నేను యాక్చువల్లీ ఎట్నో వేరేలా చేద్దాం అనుకున్నా. ఎట్లా అంటే 2 నెంబర్ని ఫ్లవర్స్తో రాసి 2 నెంబర్ చుట్టూ హార్ట్ సింబల్తో వేద్దాము ఈ ఫ్లవర్స్ అనేసి అనుకున్నాను. బట్ అట్లా అస్సలు చేయనియట్లేదు, మహా డిస్టర్బ్ చేస్తుంది, వాడు ఉండట్లేడు, గాలి మాకు సపోర్ట్ చేయట్లేదు, గాలి కూడా వస్తుంది, వెదర్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. అందుకే ఇంకా సింపుల్గానైతే ఇట్లా చేసేసినాము. నాకు కూడా ఇంకా అస్సలు ఓపిక లేకుండా ఉండే. ఆ రోజు కూడా నేను మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేసుకుంటూనే ఉన్నా, అలసిపోయినా. ఇంకా ఏమోలే ఏదో ఒకలాగా గుర్తుగా ఒక 2 పిక్స్ మంచిగా వచ్చినా పర్లేదు అన్నట్టుగా ఇంక ఇట్లా సింపుల్గానైతే చేసేసినాను. చిన్నోడు పిక్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచిగా అన్నీ మంచిగా ఉండాలని వైట్ అండ్ రెడ్ థీమ్లా ఉండాలన్నట్టే చూస్ చేసుకొని అయితే ఆర్డర్ పెట్టిన అన్ని, కానీ అంత బిస్కెట్ అయిపోయింది. ఒక 2 పిక్స్ అయితే క్యూట్గా అనిపించినాయి నాకు. ఇంకా మీకు ఎట్లా అనిపించినాయి అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. లైటింగ్ కూడా చక్కగా లేక ఒక సైడ్ ఏమో వైట్గా ఒక సైడ్ ఏమో బ్లాక్ అట్లా పడుతుంది. బట్ రియల్గానే బాగుంటాడు, ఎందుకు ఫొటోస్లో అస్సలు మంచిగా పడట్లేడు. రియల్గా అయితే భలే క్యూట్ ఉంటాడు, మంచిగా అనిపిస్తాడు. ఫొటోస్లో వచ్చేసరికి అయితే మొత్తం యాక్చువల్లీ రియల్గానే వాడు కలర్ వైట్గా ఉంటాడు, ఫొటోస్కి వచ్చేసరికి ఎందుకు ఆటోమేటిక్గా బ్లాక్గా పడిపోతున్నాడు. మహాకైతే అప్పుడు మంచి ఫోన్ లేకున్నా కానీ, అంటే అప్పుడు ఈ ఐఫోన్ కాదు కదా, ఇప్పుడు అంటే ఐఫోన్, అప్పుడు నార్మల్ ఫోన్ అయినా సరే మహా ఫొటోస్ మస్తు ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి మహాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఎంత క్యూట్ ఉండేదో మహాన్ అయితే, భలే క్యూట్ ఉండేది చిన్నగా ఉన్నప్పుడు. మళ్ళీ ఫొటోస్కి కూడా మస్తు స్టిల్స్ ఇచ్చేది చిన్నప్పటికెళ్ళే మహా. ఇంకా వీడు నార్మల్గానైతే మంచిగా నవ్వుతాడు, ఫొటోస్ అనేసరికి ఎంత నవ్విపించినా కూడా నవ్వాడు. లాస్ట్లో ఒక 2 పిక్స్కి ఏమో నవ్విండు అంతే. ఇక నాకైతే మస్తు అంటే మస్తు స్వెట్ వస్తుండే. ఇక నా వల్ల కాదనేసి ఫోన్ తీసుకొని మా చెల్లె చేతిలో పెట్టి ఇక నీ ఇష్టం ఉన్నట్టు దింపుకోవే అంటే అది ఇక దింపేసిండు అనమాట అట్లా. సో మొత్తానికైతే సెకండ్ మంత్ బేబీ థీమ్ అయితే సింపుల్గా ఇట్లనైతే అయిపోయింది అనమాట, పెద్ద ఆర్భాటం లేకుండా. ఇంకా వీడియోని అసలు లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటాం మళ్ళా అంత వీడియో. బాయ్.